మనం దుంపలు నాటుకునేటప్పుడు అండి ఆ దుంప సైజుని బట్టి గ్యాప్ ఇచ్చుకోవాలండి. ఇదే పెద్ద దుంపలు అనుకోండి మనం కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చుకొని నాటుకోవాలి. ఇక్కడ మీకు పసుపు, లక్కడాంగ్ పసుపు, ఇవి ఈ మనకి విత్తనం దుంప ఉంటుంది కదండి, దాని పక్కన చిట్టి చిట్టి పిలకలు ఉంటాయి కదా, అవి కట్ చేశాను అనమాట. అవి కట్ చేసి కొంచెం ఇంతంత దూరంలో పెట్టాను. అంటే ఇవి ఊరడానికి ఇంతంత ప్లేస్ అన్నీ ఇవ్వాలి. కొంచెం ఇంతంత గ్యాప్ ఇస్తేనండి ఇదిగోండి, మనం దుంప సైజుని బట్టి గ్యాప్ ఇవ్వాలండి. చూసారు కదా, ఇక్కడ ఇది విత్తనం దుంప, అందుకని దీనికి కొంచెం ఎక్కువ ప్లేస్ ఇచ్చాను. ఆ పక్కనే చిన్న చిన్న దుంపలు పెట్టాను అనమాట. అలాగే ఇక్కడేమో మామిడల్లం, ఈ దుంప ఊరడానికి మనం ప్లేస్ ఇచ్చండి మనం నాటుకుంటే చక్కగా దుంపలు ఊరతాయండి. అలా కొద్ది కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుని దుంపలు నాటుకోవాలన్నమాట. ఇలాగా దుంపలు నాటుకున్నాకండి పైన కొద్దిగా మట్టి కప్పేసి మనం వాటరింగ్ చేసామనుకోండి చక్క దుంపలన్నీ కూడా బలంగా పరుచుకున్నట్టుగా పెరుగుతాయండి. ఈ పైన మనం ఆకుకూరలు అటువంటివి ఏమన్నా చల్లుకోవచ్చు. దాంట్లో అల్లం వేసాను, ఇక్కడేమో పసుపు, దీంట్లో మామిడల్లం.